మరి ఈ సంవత్సరం మిథున రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురువుగారిని అడిగి తెలుసుకుందామా? మిథున రాశి మృగశిర నక్షత్రంలో ఉండేటువంటి 3-4 పాదములు, అలాగే ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదములు మిథున రాశి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2 మరియు రాజపూజ్యం 4, అవమానం 3గా ఉన్నాయి. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఈ సంవత్సరం మంచి యోగవంతమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. సాంఘికంగా మంచి గౌరవాన్ని పొందుతారు. ఈ సంవత్సరం వీరు పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం, గృహంలో వివాహాది శుభకార్యములు చేయటం జరుగుతూ ఉంటాయి. అయితే జన్మగురుడు ప్రభావం చేత ప్రతి చిన్న విషయానికి కూడా కొంచెం ఎక్కువగా ఆలోచించటం, కొన్నిసార్లు ఆప్తమిత్రులతో కలహాలు జరగడం, కొన్నిసార్లు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అవి వస్తూ ఉంటాయి. ఇవి మిథున రాశి వారి ఫలితములైతే దీంట్లో ఉండేటువంటి మిథున రాశి ఉద్యోగస్తులకు అన్ని విధములుగా యోగవంతంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు, అలాగే జీవితంలో స్థిరత్వం కలుగుతూ ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కూడా, వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం చక్కగా లాభదాయకంగా ఉంటుంది. బంగారం వెండి వ్యాపారం చేసేటువంటి వారికి, అలాగే సరుకు నిల్వ చేసేటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. కానీ విద్యార్థులకు మాత్రం జన్మగురు ప్రభావం చేత జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది. పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వాలంటే అధికంగా శ్రమ చేయవలసి వస్తుంది. అలాగే వ్యవసాయదారులు, పండ్ల తోటల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు ఆభరణ ప్రాప్తి, నిరుద్యోగ స్త్రీలుగా ఉండేటువంటి వారందరికీ కూడా ఉద్యోగ అవకాశం లభిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం మిథున రాశి వారు శివాలయ దర్శనం, అశ్వత్థ ప్రదక్షిణాలు చేయటం, రావి చెట్టుకు ప్రదక్షిణం చేయటం మరియు 3 మాసములకు ఒకసారి 1 కేజీ శనగలు దానం ఇవ్వడం ద్వారా కొంత ఉపశమనం కలిగి వీరికి మంచి ఉన్నతి కలుగుతుంది. స్వస్తి.